ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించినప్పుడు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి వెళ్ళడానికి సుమారు 11 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు? 11 రోజులు. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అందున్న సమస్తాన్ని అనుభవించవలసినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ మాటి మాటికి దేవుని మీద తిరుగుబాటు చేశారు. మాటి మాటికి దేవుణ్ణి విసిగించారు, మాటి మాటికి దేవుణ్ణి ప్రశ్నించారు, మాటి మాటికి దేవుణ్ణి శోధించారు. 11 రోజుల్లో పొందుకోవలసినటువంటి సమాధానం కాస్త 11 వారాలైంది, 11 నెలలైంది, 11 సంవత్సరాలైంది, 22 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది. చేరుకోవలసిన గమ్యానికి మాత్రం వారు చేరుకోలేకపోయారు. కారణం, దేవుడు ఆలస్యం చేశాడా? లేదండి. మరే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా అఘోరించారు కాబట్టి చేరుకోవలసిన గమ్యానికి చేరుకోలేకపోయారు. సహోదరులు, ఈరోజు మన జీవితంలో ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో నేను అనుకున్నది జరగడంలా, నేను చేరుకోవలసినటువంటి గమ్యానికి చేరుకోలేకపోతున్నా, అందుకోవాల్సింది అందుకోలేకపోతున్నా, పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నా. కారణం నాకు అర్థం కావటం లేదు. ఎందుకని ఆలస్యం అవుతుంది? ఒకవేళ నువ్వు ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్నట్లయితే నీకు తెలిసి లేక తెలియక చేస్తున్న తప్పుల వల్లే నువ్వు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం నీకు అందకుండా దూరం అవుతుందేమో. ఒకసారి ఆలోచించు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు చేరుకోవలసినటువంటి గమ్యానికి వారు చేరుకోవాల్సిన సమయంలో చేరుకోకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు మాటి మాటికి దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాట మీరారు, ఇష్టానుసారంగా జీవించారు, మాట్లాడారు, ప్రవర్తించారు, తమను తాము అపవిత్రపరుచుకున్నారు. ఫలితంగా అర్ధంతరంగా అరణ్యంలో ఆవిరైపోయారు. బైబిల్ సెలవిస్తుంది, నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని బాధ పెట్టేవాడు కానే కాదో. రోజు ఒకవేళ నువ్వు బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, అల్లాడిపోతున్న దానికి కారణం దేవుడు అని మాత్రం అనద్దు సుమా. జాగ్రత్తగా వినండి. ఆనాడు దావీదు 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ 13 సంవత్సరాలు ఎదురు చూడడానికి కారణం, 1 సౌలు అడ్డుబండగా తయారయ్యాడు. 2 దావీదు యొక్క అవిశ్వాసం తన కాళ్లకు బంధకాలుగా తయారైనాయి. ఫలితంగా తాను రాజుగా అభిషేకించబడవలసినటువంటి సమయంలో అభిషేకించబడలేకపోయాడు. తను పశ్చాత్తాపడడం వల్ల, ప్రభు పాదాలు పట్టుకోవడం వల్ల దేవుడు కనికరించి ఇదిగో యూదా రాజ్యానికి లేక యూదా గోత్రానికి దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. అనగా దావీదు జీవితంలో మంచి రోజులు ప్రారంభమైనాయి. ఏ దేవుడైతే దావీదు జీవితంలో మంచి రోజులు ప్రారంభించాడో ఎప్పుడు ఆలస్యమవుతుంది. నా జీవితంలో నేను పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదము, అధికారము ఆలస్యమవుతుంది, ఆవిరైపోతుంది అనుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? దావీదు జీవితంలో ఆశీర్వాదాన్ని, అధికారాన్ని చవిచూడడానికి అవకాశాన్ని ఇచ్చాడు, ద్వారాలు తెరిచాడు. సహోదరులు, మీ జీవితంలో కూడా ఒకవేళ ఆలస్యం అవుతుందని చెప్పి దేని గురించి అయితే మీరు మీ మనసులో భావిస్తున్నారో, నిరాశ నిస్పృహకు లోనవుతున్నారో, మీకు ఒక శుభవార్త. ఏ దేవుడైతే దావీదు జీవితంలో మంచి రోజులు దయచేయటం ప్రారంభించాడో అదే దేవుడు నీ జీవితంలో కూడా మంచి రోజులు దయచేయబోతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ఎట్టకేలకు దావీదు, సౌలు అడ్డు తొలగిపోయింది, దావీదుకు రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మొత్తం గోత్రాలు ఎన్ని చెప్పండి? 12 గోత్రాలు. ఇప్పుడు ఎన్ని గోత్రాల మీద రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు? ఒకే ఒక్క గోత్రం మీద. ఇంకా ఎన్ని గోత్రాల మీద దావీదు వాస్తవంగా రాజుగా అభిషేకించబడవలసి ఉంది? 11 గోత్రాల మీద. అంటే దావీదు మొట్టమొదటి అడుగు మాత్రమే వేశాడు. ఇంకా ముందుకు సాగాల్సింది చాలా ఉంది. సహోదరులు, మనలో ఎవరైనా ఉన్నారా? దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నా పట్ల కటాక్షం చూపించాడు, దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి రోజులు దయచేశాడు అని మీరు ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త. అదేమిటయ్యా అంటే
12 ఆశీర్వాదాల్లో ఈరోజు నువ్వు పొందుకుంది కేవలం 1 మాత్రమే. ఇంకా 11 దాగి ఉన్నాయి. ఇంకా నువ్వు పొందుకోవాల్సింది, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుంది చాలా 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 ఉంది. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, అడుగుతున్న వాటికంటే, ఊహిస్తున్న వాటికంటే అత్యధికముగా నిన్ను దీవించుటకు ఆయన సమర్థుడు. బైబిల్ సెలవిస్తుంది. నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే ఉన్న చోటే మోకరించి ప్రార్థనలు ఏకీవిస్తారా? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా కోరుతున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా మమ్మల్ని కనికరించి మా కష్ట సుఖాలను చూసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు కావలసిన సందేశాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. వెతబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. నీ చిత్తానుసారంగా ఇది మొదలుకు మేము బ్రతుకులాగున సహాయం చేయ్యా. నాయన, మా జీవితంలో మా ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నా, మా ప్రయత్నాలు సఫలీకృతం కాకపోతున్నా మమ్మల్ని మేము పరిశీలించుకొని మా అవిధేయతను, అపవిత్రతను, అవిశ్వాసాన్ని నాయన ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీ పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కనికరిస్తావయ్యా. ఆలస్యం అవుతున్నా అనుకుంటున్న దానిలో ప్రభువు అద్భుతం చేసి ఆయన మా కోసం దాచిపెట్టిన శ్రేష్టమైనటువంటి దీవెన మాకు ప్రసాదిస్తావయ్యా. అటు వాక్యాన్ని ఈరోజు మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని దృఢపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.